తినడం అనేది ఒక గొప్ప ముఖ్యమైన విషయం. నోట్లోకి ఏది వెళ్తుందో అదే శరీరాన్ని నిర్మాణం చేస్తుంది. మనసులోకి ఏది వెళ్తుందో అది మనసును నిర్మాణం చేస్తుంది. సో కనుక నోట్లో ఏది పెట్టాలో అది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అలాగే మనసులో ఏం పెట్టాలో అది కూడా ఆలోచించాలి. శరీరానికి వస్తే నోట్లో ఏం పెట్టాలి? మాంసాహారము పెట్టరాదు, జంతువులను చంపి ఆ యొక్క శవాలను కడుపులో పెట్టుకోరాదు. 3 సామ్రాజ్యాలు ఉన్నాయి: జంతు సామ్రాజ్యము, పక్షి సామ్రాజ్యము, మత్స్య సామ్రాజ్యం. ఈ 3 మానవుడి సామ్రాజ్యానికి ఫుడ్ కాదు, భోజనం కాదు. చక్కటి ఫలాలు, ఆకులు, అలములు వండుకొని చక్కగా తినాలి. ఏది తినాలో తెలుసుకున్నా తినాలి. ఆ కోడిని మేకనికి వస్తే దానికి చెడిపోయింది, ఆ శవాన్ని నువ్వు తింటే నీకు చెడిపోయింది. ఏది తినకూడదో దాన్ని తింటూ ఏది తినాలో అది తినకుండా ఉంటే జీవితం అంతా అనర్థాల పాలు, సర్వనాశనం, రోగాల పాలు, తొందరగా మృత్యు దేవతలోకి ఆహుతి అవుతాం. ఏం తినాలో తెలుసుకోవాలి. అంటే శాకాహారమే తినాలి. పళ్ళు బాగా తినాలి. దాన్ని ఇంగ్లీష్లో ఫ్రూటేరియన్ అంటారు. శాకాహారి, మరి అందులో ఫలాహారి. ఈ వెల్లుల్లి అనేది ఏ ఉద్దేశంతో తయారు చేయబడిందంటే శాకాహారాన్ని మాంసాహారం వైపు తీసుకెళ్ళడం కోసం సృష్టింపబడింది. కనుక ఎవరైతే వెల్లుల్లి తింటారో వాడు తొందరగా మాంసాహారం వైపు వెళ్తాడు. అందుకోసం నో వెల్లుల్లి. వెల్లుల్లి అనేది నిషిద్ధము. పిరమిడ్ మాస్టర్లు ఎవరు వెల్లుల్లి తినరాదు, ఎవరు తినరాదు, ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్లు. ఆ హై వోల్టేజ్లో మనం ఏదైనా ఉడికించినా ఏది చేసినా కూడా అందులో ఉన్న శక్తి అంతా క్షీణించిపోతుంది. ఇంకా ఒట్టి మ్యాటర్ ఉంటుంది, అందులో ఎనర్జీ ఉండదు. కనుక మైక్రోవేవ్ ఎప్పుడు ఉపయోగించకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి, వేడివేడిగా తినాలి. ఇప్పుడు చేసింది ఇప్పుడు తినాలి. పొద్దున్న చేసింది రాత్రి, రాత్రి చేసింది పొద్దున్న కాదు. నువ్వు వంట చేస్తున్నావంటే దాన్ని సరిగ్గా 10 నిమిషాలు 15 నిమిషాల ముందు కూరలు తరుక్కోవాలి, వెంటనే వేసుకోవాలి. ఎందుకు సమయం లేదు? సో అది సంగతి.